ప్రేమైన భక్తులారా, డాక్టర్ సతీష్ అన్న గారు ఒక మాట అన్నారు ఏంటంటే, ఒక దేవుని విమర్శించడం కాదు అని. కానీ మన దేశము హిందూ దేశము. హిందూ దేశంలో జన్మించిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా హిందువుడే కానీ ఈ దేశంలో క్రైస్తవులు ఒక్కరు కూడా లేరు. సో రెవరెండ్ డాక్టర్ రాంబాబు అన్న గారు కూడా ఒక మాట అన్నారు ఏంటంటే, బ్రాహ్మణులము అని. ఈ దేశంలో బ్రాహ్మణులు కూడా లేదు. సింధు నది గుండా తూర్పు దిక్కున రేవతి నక్షత్రంలో ఆర్యులు ప్రవేశించారు. ఆర్యులు ప్రవేశించినటువంటి ఈ హిందూ దేశంలోనికి మొట్టమొదటిగా ఆర్యులు తపస్సులు చేసేవారు. వారిని నిష్ఠ గరిష్ట సనాతన ధర్మమైనటువంటి ఋషులు అన్నారు. ఋషులు తపస్సులు చేస్తున్నప్పుడు చతుర్వేద గ్రంథాలు ఈ విశ్వానికి, ఈ హిందూ దేశానికి అనుగ్రహించబడలేదు. ఒక ఋషి తపస్సు చేస్తున్నాడు. ఈ ఋషి ఏమిని తపస్సు చేస్తున్నాడు అంటే, ఋషి తపస్సు చేస్తున్నాడు. ఈ ఋషి ఏమిని తపస్సు చేస్తున్నాడు అంటే, ఓం దర్భవశ్యత నమోద్భవశ్యాయ నమః విదోద్భవశ్యనం నమోద్భవతి. ఓంకార స్వరూపుడైన ఓ దేవా, ఆకారము లేనివాడా, అదోద్భవశ్యనం శూన్యోద్భవతి. సమస్తము అంధత్వము, సమస్తము శూన్య ప్రదేశము. దేవుడు ఓంకార స్వరూపుడు. ఓంకార స్వరూపుడైన ఆ దేవుడు అంధత్వములో, శూన్య ప్రదేశములో ఆకారము లేనివాడయుండి నిరాకారుడై ఉన్నాడు అని ఆర్యులు తపస్సులో జ్ఞాపకం చేశారు. అప్పటికి చతుర్వేద గ్రంథాలు వ్రాయబడినాయా అని అడిగితే, వేద గ్రంథాలు ఈ దేశానికి అనుగ్రహించబడలేదు. అరేబియా గుండా సింధు నాగరికత నిష్ఠ గరిష్ట సనాతన ధర్మమైనటువంటి ఆర్యుల ద్వారా, తాటిరేకు నిఘంటువు ద్వారా విధం కర్మేంద్రియ నమద్భవశ్యత భగవాన్ చయితే, విధి నుంచి కర్మయు, కర్మను తొలగించడానికి ఒక ఆధ్యాత్మికమైన ధర్మాన్ని వ్రాయాలని ఆర్యులు తాటిరేటి నిఘంటువుల ద్వారా అనుగ్రహించబడినటువంటి ఆ లేఖనములను చతుర్వేద గ్రంథాలుగా అనుగ్రహించి ఈ దేశానికి అనుగ్రహించబడినాయి. ఆ వేద గ్రంథములలో ప్రప్రథం ఋగ్వేద్, ద్వితీయ అధర్వేద్, తృతీయ సమవేద్, చతుర్థ యజుర్వేద్, ఈ 4 వేద గ్రంథములు 108 ఉపనిషత్తులు ఏమిని బోధిస్తున్నాయనంటే, ఏకీభవ భగవాన్, దేవుడు ఒక్కగానే ఒక్కడే. తత్వాధ్యాయితే, తత్వముల వేరైనా దేవుడు ఒక్కడే. వేదాధ్యాయితే, వేదముల వేరైనా దేవుడు ఒక్కడే. పుస్తకాధ్యాయితే, పుస్తకాల వేరైనా దేవుడు ఒక్కడే. ఏకీ తృతీయైతే నమస్తే ఏకీ భవ భగవాన్, త్రికాలముల వేరైనా, ప్రకృతి వికృతుల వేరైనా దేవుడు ఒక్కడే. ఏక నామకరణ భగవాన్, ఏక ఒక్క నామకరణం పేరు భగవాన్, దేవుడు, దేవుడికి పేరు ఒకటే. అక్షయానామకరణ భగవాన్, అక్షయుడు స్థిరమైన వాడు అయి ఉన్నాడు. 2 చెప్పలు కూడా దేనికి స్తోత్రాలు తెలుసుకున్నాం. క్రీస్తు ప్రియమైన భక్తులారా, గౌరవనీయులైన పరిశుద్ధ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించవలసిన వారమైనాం. చతుర్వేద గ్రంథాలు బోధిస్తున్నాయి, 108 ఉపనిషత్తులు బోధిస్తున్నాయి. దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. మనిషికి ఒక దేవుడు గాని, మతానికి ఒక దేవుడు గాని, ఇంటికి ఒక దేవుడని గాని, ఇల్లానికి ఒక దేవుడని ఏ వేద గ్రంథాలు కూడా బోధించలేదు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు అడిగి చూడండి, అయ్యా బ్రాహ్మణోత్తములు గారు, దేవుళ్ళు ఎంతమంది అని మీరు అడిగి ప్రశ్న వేయండి. ఏకో నన్న భగవాన్ అయితే ఏకీ తుజి నమస్తే ఏకీ దగ్గర నన్ను ముట్టుకుంటా బిడ్డ, దేవుడు ఒక్కడే అంటాడు. దేవుడు ఒక్కడే గాని మనిషి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు, ఇంటికి ఒక దేవుడు, ఇల్లానికి ఒక దేవుడని ఏ వేద గ్రంథాలు కూడా బోధించలేదు. పవిత్ర దివ్య ఖురాన్ బోధిస్తుంది దేవుడు ఒక్కడే. చతుర్వేద గ్రంథాలు బోధిస్తున్నాయి దేవుడు ఒక్కడే. దేవుని పరిశుద్ధ గ్రంథం బైబిల్ బోధిస్తుంది దేవుడు ఒక్కడే. గురునానక్ మఠప్రబోధ బోధిస్తుంది దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. ఈ భారతదేశంలో, ఈ సర్వ ప్రపంచంలో ఇచ్చిన ఆధ్యాత్మికమైన అన్ని గ్రంథాలు కూడా బోధిస్తున్నాయి దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. చాలా మంది వేద గ్రంథాలు ద్వేషిస్తారు.
వేద గ్రంథాలు తప్పు రాస్తారా? పవిత్రాది వ్యాకులను దేశిస్తున్నారు, అవి అందులో ఏమైనా తప్పులున్నాయా? గురునానక్ మఠ ప్రబోధ తక్కువ అంచనిస్తున్నారు, అది ఏమిని బోధించింది? ఈ ప్రపంచంలో అన్ని గ్రంథాలు కూడా సత్యమే బోధించాయి. రెండు చప్పట్లు కూడా దేని స్తోత్రాలు చెల్లించాలి. ఏ గ్రంథము కూడా అసత్యాన్ని బోధించలేదు, ఏ గ్రంథము కూడా అసత్యాన్ని బోధించలేదు. అన్ని గ్రంథములో బోధిస్తున్న బోధ ఏంటంటే దేవుడు ఓంకారుడు, ఆకారము లేనివాడు. దేవుడు నిరాకారుడు, అతని ఆకారము లేనివాడేంటి, శబ్దమైంది. అంధత్వ శూన్యోద్భష్టిత భగవాన్ ఛాయితే, అంధకారం ఈ శూన్య ప్రదేశములో అల్లాడుచున్నటువంటి ఒక ఆత్మయ్య ఉన్నాడని అన్ని గ్రంథాలు కూడా బోధించిన అక్షర వాస్తవం లగ్న సత్యం. దయచేసి గమనించండి, నేను ఒక అర్చకుడును, పూజారిగా పనిచేస్తున్న ఒక అర్చకును. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయములో కాదు ప్రియమైన భక్తులారా, బ్రాంచ్ ఆలయములో అలివేల మంగా పద్మావతిపురములో పద్మావతి ఆలయములోని భరద్వజ నామధేయ గోత్రమునికి చెందిన నేను, ధనుంజయుడు నామకరణం చెందిన నేను, రికార్డెడ్గా నా పేరు ధనుంజయుడు, వృత్తిపరంగా నాకు శాస్త్రి అని నామకరణం చేయబడింది. అంతేగాని నేను పీఠాధిపతిని కాదు. అలాంటి నా జీవితంలోనికి యేసుక్రీస్తుని గురించి ఎవరు బోధించలేదు. అయితే నా యొక్క కాలేజీ టైంలో ఏం చేసేవారంటే, కాలేజీకి వెళ్ళడం, ఆడపిల్లి హలో ఐ లవ్ యూ అని చెప్పడం, ఐ లవ్ యూ రాధా, ఐ లవ్ యూ రోజు అని కాలేజీకి వెళ్ళి గోడల మీద రోడ్ల మీద వ్రాస్తుండేవాడిని. ఈ రోజు చాలా మంది నా మీద నిందలు వేస్తున్నారు. అది నింద మాత్రమే కాదు, నిజం నిజం నిజం, యథార్థంగా చెప్తున్నా, అది నిజం నిజం నిజం. అలాంటి అల్లరి చిల్లరగా తిరుగుతున్న నా జీవితంలోనికి, ఒక పూజారిగా ఉన్న నా జీవితంలోనికి, ఒక హైందవ సనాతన ధర్మంలో నిష్ఠ గరిష్ట సనాతన ధర్మంలో తిరుగుతున్న నా జీవితంలోనికి ఈ అల్లరి చిల్లరగా తిరుగుతున్నప్పుడు ఒక ఆధ్యాత్మికమైన ప్రశ్న నా హృదయాన్ని స్పందించింది. ఆ స్పందించిన వెంటనే దేవుడు ఎవరంటే ఒక ప్రశ్న మీద ఏకీభావ భగవాన్, దేవుడు ఒక్కగానే ఒకడే, తత్వాధ్యాయితే తత్వములు వేరైనా దేవుడు ఒకడే, వేదాధ్యాయితే వేదములు వేరైనా దేవుడు ఒకడే, పుస్తకాధ్యాయితే పుస్తకాలు వేరైనా దేవుడు ఒకడే, ఏకీ తృతీయైతే నమస్తే ఏకీభావ భగవాన్, త్రికాలములు వేరైనా ప్రకృతి వికృతులు వేరైనా దేవుడు ఒక్కడే. ఆ దేవుడు ఎవరు అని ఒక అన్వేషణ చేస్తున్నప్పుడు వెంటనే చతుర్వేద గ్రంథాలు తీసుకున్నాను. మొట్టమొదటిగా వేద గ్రంథ పారాయణంలో వేద గ్రంథాలు తీసుకున్నాను. వేద గ్రంథాలు ఏమిని బోధిస్తున్నాయంటే, దయచేసి రికార్డు చేసుకున్న వారు రికార్డు చేసుకోండి, లేకపోతే రాసుకున్న వారు రాసుకోండి. మీ పక్కన ఉన్నట్టు బ్రాహ్మణోత్తములు అడిగించండి, ఇది ఉందా లేదా. లేదు అంటే ఈ శిరస్సు కోసం వారికి బహుమతికి ఇస్తుంది, మీరు రికార్డు చేసుకోవచ్చు. ఇందుకు సాక్ష్యం దేవుని పరిశుద్ధ గ్రంథం, దేవుని ప్రత్యక్ష వెలుగు. ప్రథమ వేదము ఋగ్వేదము, అష్ట దిగ్గజం, అష్టమి 8, దిగ్వ 2, 102వ పన్నాలో చెప్తుంది, ప్రజాపతి యజ్ఞం, ఆది దేవుడు యజ్ఞముగా రావాలి, యజ్ఞం బద్ధవ్యే, యజ్ఞముగా వచ్చిన వాడు వధించబడాలి, యజ్ఞం తదక్షే తత్ప్రాప్తి దేవో భవ, ఆ యజ్ఞము తక్షణమే సకల జీవ పరాల అన్నింటికీ రక్తమును చిందించాలి, రక్త ప్రోక్షత నమస్యావి, తన స్వంత రక్తమును చిందించాలి, మరణ హోమం ప్రజాపతి యజ్ఞం, మరణాన హోమ యజ్ఞముగా జయించాలి అన్నారు. 2 చప్పట్లు కూడా దేని స్తోత్రాలు చెల్లించండి. ప్రియమైన భక్తులారా గమనించండి, ప్రజాపతి యజ్ఞం, ఆది దేవుడు యజ్ఞముగా రావాలి, యజ్ఞం వర్ధవ్యే, యజ్ఞముగా వచ్చిన వారు వధించబడాలి, యజ్ఞం తదక్షే తత్ప్రాప్తి దేవోభవ, ఆ యజ్ఞము తక్షణమే సకల శరీరుల కొరకు తన శరీరము గాయపరచబడాలి, రక్త ప్రోక్షణ నమస్యావి, రక్తాన్ని ప్రోక్షించాలి, మరణ హోమం ప్రజాపతి యజ్ఞం, మన్నాన హోమ యజ్ఞముగా జయించాలి. రంగు రుచి వాసన లేని ఈ దైవగుణ లక్షణాలు ఎవరిలోనైతే ఉంటాయో ఆయనే సృష్టికర్త అయిన దేవుడు. గట్టిగా చెప్పట్టకూడదు, దేని స్తోత్రాలు చెల్లించారు. ఆయన తప్ప వేరొక దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు. అమ్మ అందరూ గట్టి చెప్పిన ఆయన తప్ప వేరొక దేవుడు. ఇంకా గట్టి చెప్పాలి, ఆయన తప్ప వేరొక దేవుడు. ఇంకా మరొకటి చెప్పాలి, ఆయన తప్ప వేరొక దేవుడు లేడే. ఎంత చక్కపల్లి ఉన్నాడా అని నువ్వే చెప్తున్నావు. ఏనైనా ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. నిన్న నేను ఉన్నానా చెప్పండి, నిన్న నేను ఉన్నానా? ఈరోజు లేడంటే రేపు వస్తాడు. ద్వాపరయుగంలో లేడు, త్రేతాయుగంలో వస్తాడు. కృతాయుగంలో లేడు, ద్వాపరయుగంలో వస్తాడు. ద్వాపరయుగంలో లేడు, త్రేతాయుగంలో వస్తారు. త్రేతాయుగంలో లేరు, కలియుగంలో వస్తాడు. అంటే మీరు చెప్తున్నారు లేడా అంటే రేపు వస్తాడని మీరే చెప్తున్నారు. కానీ అధర్వణ వేదం ఏమని బోధిస్తుంది? ధరణి ఆకృతి ఆహాహో
ధరణి భూమి, ఆహం పైన, ఆకృతి ఆకాశము, పైన ఆకాశము యందు క్రింద భూమి యందు, జలం లోయో ప్రాప్తి క్రింద నీళ్ళ యందు ఏక రూపంతర్యామి, ఒకే ఒక రూపంలో ఉన్నవాడు, ఉన్నవాన్ నా మధ్యేయం భవతి, ఉన్నవాడనేనా నేనే. రెండు చప్పటి కూడా దానికి స్తోత్రాలు చెల్లించాలి. పైన ఆకాశం యందు గాని, క్రింద భూమి యందు గాని, భూమి క్రిందన నీళ్ళ యందు గాని ఏ రూపంలో ఉన్నవాడు నేనే, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. గట్టిగా చప్పటి కూడా దానికి స్తోత్రాలు చెల్లించండి. నేను తప్ప వేరొక దేవుడు, అమ్మ చెప్పండి, నేను తప్ప వేరొక దేవుడు లేడు. అంటే రేపు వస్తాడు, జాగ్రత్త ప్రియమైన సహోదరి సహోదరుడా. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. గట్టిగా చెప్పడం స్తోత్రాలు చెల్లించండి. దేవుడు ఒక్కడే, అంతేగాని మతకం ఆ దేవుడు, ఇంటికి ఆ దేవుడు, ఇల్లాలకు ఒక దేవుడిని ఏ వేద గ్రంథాలు కూడా బోధించలేదు. దేవుడు ఒక్కడే, దేవుడు దేవుడే, సత్యము సత్యమే. ఇంకా నీకు ఒక దేవుడు, నాకు ఒక దేవుడు ఏంటండి? మనిషికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు ఎవరు చెప్పారండి మీకు? దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు, ప్రభువులు అనబడిన వారు ఉన్నారు, గురువులు అనబడిన వారు ఉన్నారు, మత ప్రబోధకులు అనబడిన వారు ఉన్నారు, యుగ పురుషులు అనబడిన వారు ఉన్నారు, అవతార పురుషులు అనబడిన వారు ఉన్నారు. సృష్టికర్తన దేవుడు మాత్రము ఒక్కడే. రెండు చప్పటి కూడా దాని స్తోత్రాలు చెల్లించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరు నన్ను యేసుక్రీస్తుని గురించి నాకు బలవంతం చేయలేదు, కానీ నేను చదువుతున్న వేద గ్రంథముల ద్వారా నేను నిజమైనటువంటి సృష్టికర్తన దేవుణ్ణి ప్రత్యక్షముగా కనుగొని, అతడు తన ఉచితమైన కృప చొప్పున ఆయనే నా పాపం నుంచి, నా శాపం నుంచి నన్ను విడిపించి, అతడు నాలోనికి ఒక అన్వేషణ పంపించి అతడే నన్ను రక్షించుకుని ఉన్నాడు. రెండు చప్పటి కూడా దేని స్తోత్రాలు చెల్లించుకున్నాను. ఆయన నేను వెతకలేదు, ఆయన నేను యేసుక్రీస్తు నా ప్రభువుగా అంగీకరించలేదు, కానీ ఆయనే పాపము చేత శాపగ్రస్తమైన నా జీవితాన్ని, ఎలాంటి పాపము, ఎలాంటి శాపం అంటే ఆదాము మొదలుకుని ఆదాము పత్రం వరకు ఆజ్ఞను అతిక్రమించిన పాపం చేత చెడిపోతున్న నన్ను, ఆదాము పత్రం మొదలుకుని నోబహ జలప్రలయం చేత నీతిని కోల్పోతున్నటువంటి దోషులైన నన్ను, నోబహ జలప్రలయం మొదలుకుని దేవుడి కుమారుడైన అబ్రహాము వాగ్దాన కాలం వరకు, తేరు కుమారుడైన అబ్రహాం, దేవుడి కుమారుడైన అబ్రహాం వాగ్దాన కాలం వరకు వాగ్దానం నిర్లక్ష్యం చేసి శాపగ్రస్తమైన జీవితం నన్ను, దేవుడి కుమారుడైన అబ్రహాం వాగ్దాన కాలం మొదలుకొని దేవుడు చేవ్రాతతో వ్రాసిచ్చిన రెండు శాసన పలకలు, అనగా మోషే ధర్మశాస్త్రం, దేవోక్తి లేక కట్టు లేక తిరిచు దేవోక్తిని విసర్జించి నశించుకుపోతున్న నా జీవితాన్ని అతడు ఉచితమైన కృప చొప్పున ఆయనే నన్ను రక్షించి ఉన్నాడు. గట్టిగా చప్పటి కూడా దేని స్తోత్రాచరించాడు. ఆయనే నన్ను రక్షించుకున్నాడు. అయితే ప్రియమైన భక్తులారా, అంటే దేవుళ్ళు లేరని చాలా బాగా చెప్పారండి పళ్ళవేదవ గారు, మంచిది. మరి ఉన్న వీళ్ళందరూ కూడా ఎవరండి అని అడిగినట్లయితే, ఇప్పుడు బాగా ఒక 5 నిమిషాలు బాగా క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. గమనించండి ప్రియమైన భక్తులారా, ఒక 7 మెంబర్స్ వస్తారు ఆయన, 7 మెంబర్స్, 7 ప్లీజ్ బ్రదర్, 7 గమనించండి. అంటే నా శ్లోకాలు మీకు అర్థం కాదు కాబట్టి ఈ విధంగా మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మొట్టమొదటిగా వేద గ్రంథాలు ఏమిని బోధించినట్టు ఆర్యులు, ఒక ఋషి తపస్సు చేస్తున్నాడు, యజ్ఞపురుషుడు యజ్ఞం చేస్తున్నాడు, సంకీర్తనకారుడు సంకీర్తన చేస్తున్నాడు, ముని యాగం చేస్తున్నాడు. అమ్మ గమనిస్తున్నారు కదా, యజ్ఞపురుషుడు యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞపురుషుడు ఏమైనా చేస్తున్నాడే అర్థం కానిదంటే ఏమీ లేదమ్మా, ప్రతి ఒక్కరికి కూడా అర్థం అవుతుంది దగ్గర వినట్లయితే. యజ్ఞపురుషుడు ఏమైనా యజ్ఞం చేస్తున్నాడంటే, ఓం చలోతౌష్యాయ నమః స్వాహా తదోద్భవస్యనం తత్వస్యతనమోద్భవస్యాయ నమః ఓం 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 శాంతి 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 అని యజ్ఞపురుషుడు యజ్ఞం చేస్తున్నాడు. ఋషి తపస్సు చేస్తున్నాడు. తత్తోద్భవస్యనం విదోద్భవస్యనం భవస్యత దరోద్భవస్యనం దివ్యనేత్రోద్భవస్యనం శుభం శుభం అని ఋషి తపస్సు చేస్తున్నాడు. ముని యాగం చేస్తున్నాడు, ఋషి తపస్సు చేస్తున్నాడు, సంకీర్తనకారుడు సంకీర్తన చేస్తున్నాడు, యజ్ఞపురుషుడు యజ్ఞం చేస్తున్నాడు. మనిషి ఏమనుకున్నాడంటే, తపస్సు చేస్తున్న ఋషి తపస్సు చేస్తే ఋషినే దేవుడు అనుకున్నాడు మనిషి. యజ్ఞపురుషుడు యజ్ఞం చేస్తే యజ్ఞపురుషుడే దేవుడు అనుకున్నాడు మనిషి. సంకీర్తనకారుడు సంకీర్తన చేస్తే సంకీర్తనకారునే దేవుడు అనుకున్నాడు మనిషి. ముని యాగం చేస్తే మునినే దేవుడు అనుకున్నాడు మనిషి. కానీ ఋషి దేవుడైనట్లయితే ఋషి ఎవరికి తపస్సు చేశాడు అన్నది మానవుడు ఒక్కసారైనా గ్రహించాడా?
యజ్ఞ పురుషుడు దేవుడైనట్టయితే యజ్ఞ పురుషుడు ఎవరికి యజ్ఞం చేశారు? మానవులు ఒక్కసారైనా గ్రహించారా? సంకీర్తనకాడు దేవుడైనట్టయితే సంకీర్తనకాడు ఎవరికి సంకీర్తన చేశాడు? మానవుడు ఒక్కసారైనా గ్రహించారా? అంత మాత్రమే కాదు. ముని దేవుడైనట్టయితే ముని ఎవరికి యాగం చేశాడు? అవతార పురుషుడు యుగ పురుషుడు దేవుళ్ళు అయినట్లయితే అవతార పురుషులు యుగ పురుషులు ఆ అవతారంలో ఆ యుగంలో ఎవరికి ధ్యానం చేశారు అనేది మానవుడు గ్రహించారా? ఇందుని గురించి వేద గ్రంథాలు చాలా స్పెసిఫిక్ గా సాక్ష్యం ఇచ్చాయి. ఏకత్వత దివ్య నేత్రోద్భవశీనం శుభం మంగళం హారతే శుభం ద్వితీయోద్భవశ్యాయ నమః విజస్థిత నమోద్భవశ్యాయ నమః తృతీయోద్భవశ్యిత నమో భగవాన్ ఛాయితే దివ్య నేత్రోద్భవశీనం శుభం మంగళం హారతే శుభం తృతీయోద్భవశ్యాయ నమః దివ్య నేత్రోద్భవశ్యాయ నమః శుభం మంగళం హారతే శుభం చతుర్దశిత నమస్సిత నమోద్భవశ్యిత భగవాన్ ఛాయితే నమః. ఇప్పుడు చూద్దాం. ఓంకార స్వరూపుడైన దేవుడు తత్వం త్యాగమునకును తత్వమునకును ప్రకృతి వికృతికరైనటువంటి ఆకాశమును భూమిని పెద్ద నక్షత్రాలను చిన్న నక్షత్రాలు చేసి దివ్య నేత్రో అతడు దివ్య నేత్రముతో చూసి శుభం మంగళం హారతే శుభం శుభము అని పలికెను. బైబిల్ అంటుంది మొదటి దినమును చేసి చూచి మంచిదైనట్టుగా పలికెను. అస్తమయమును ఉదయములు కలగా మొదటి దినము ఆయను. 2 చప్పట్లు కూడా దేని స్తోత్రాలు చెల్లించండి. రెండవ దినమును చేసి దేవుడు చూచి మంచిదైనట్టుగా పలికాడండి. దేవుడు అన్ని దినాలు మంచిగా చేస్తాడా? చేస్తాడా చేయలేదు? చెప్పండి, ఆన్సర్ చెప్పండి తల్లి. చెప్పండి ఇంకందరూ. ప్రియమైన భక్తులారా, రెండవ దినము దేవుడు మంచిదైనట్టుగా చూచి ఉండలేదు. మూడవ దినమును చేసి మంచిదైనట్టుగా చూశాను. నాలుగవ దినమును చేసి మంచిదైనట్టుగా చూశాను. ఐదవ దినమును చేసి మంచిదైనట్టుగా చూచాను. ఆరవ దినము నరుడు చేసి మంచిదైనట్టుగా చూశాను. ఏడవ దినము విశ్రాంతిని చూసి కూడా మంచిదైనట్టుగా చేస్తాను. కానీ రెండవ దినము మంచిదైనట్టుగా చూడలేదు. ఎందుకు రెండవ దినమున మంచిదైనట్టుగా దేవుడు చూచుండలేదు? ఆ మర్మమే ఈనాడు భూమిని తలక్రిందులుగా చేస్తుంది. 2 చప్పట్లు కూడా దేనికి స్తోత్రాలు చెల్లించాలి. మత విద్వేషములు పుట్టించింది ఆ రెండవ దినం యొక్క మర్మమే. ఆ మర్మమును గ్రహించినట్లయితే ఈ లోకంలో మత విభేద దేశములు ఉండేవి కాదు. మీ దేవుడు మా దేవుడు మీ మతం అనేది ఉండేది కాదు. అసలు రెండవ దినం సీక్రెట్ ఏంటి? బైబిల్ ఉన్న వారు చూసుకోండి. ఆదికాండం 1వ అధ్యాయం 4-5 వచనాలు 1వ దినమే కనిపిస్తుంది. 7-8 వచనాలు చూసినట్లయితే రెండవ దినమే కనిపిస్తుంది. 13లో 3వ దినం, 19లో 4వ దినం, 23లో 5వ దినం. ఇలా అన్ని దినములు చేసి దేవుడు చూచి మంచినట్టుగా రెండవ దినం మంచినట్టుగా పలకలేదు. సరే చూద్దాం. భూమిని ఆకాశములు చేశాడు, సూర్యచంద్ర నక్షత్రాలు చేశాడు కదమ్మా. విత్తనాలు చేశారు, ప్రాకు పురుగులు చేశారు, చతుష్పాద జంతువులు చేశారు, సముద్ర జలములో మత్స్యాలు కూడా చేశాడు. ఇవి అన్ని చేసిన తర్వాత 6వ దినమున దేవుడు ఏమన్నాడంటే, ప్రియభక్త 6వ దినం ఏమనుకున్నాడు దేవుడు? ఆదికాండం 1వ అధ్యాయం 26 చదువుతాముడు. ఆదికాండం 1వ అధ్యాయం 26 చదువుతాను. దేవుడు మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేస్తాడా చేయలేదా? చెప్పండి. నరులు ఎవరు చేస్తారమ్మా? చెప్పండి, అందరు గట్టి చెప్పండి. నరులు చేస్తాడా చేయలేదా? ఎంత చక్కగా నాకు లోపల ఏం పాస్ అన్న సరి చేశారా? ఏమిటి అన్నగారు చదివిన వారు చేశారా? ఎక్కడ చేశారు? చదువు ప్లీజ్ రీడ్. ద గాడ్స్ ప్లాన్ ఈస్ దేర్. దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు కానీ దేవుడు చేయలేదు. నరులను చేయదుమా అనుకున్నాడు కానీ నరులు మాత్రము చేయలేదు. గట్టిగా చెప్పడం స్తోత్రాలు చెల్లించండి. ప్రియమైన భక్తులారా, నరులను చేయదుమన్నాడు కానీ నరులు చేయలేదు. అతను ఎలా చేస్తాడంటే నరులను సృజించెను, వాణిని సృజించెను. ఒకటి స్త్రీని గాను, రెండవది పురుషుని గాను. ఏమని అంటారండి? ఎవరైనా నరుని స్త్రీని గాను అంటే ఏం చేస్తాడండి? చేస్తాడు. 6వ దినం నరుని చేయదుమన్నాడు. ఏం చేస్తాడండి? ప్రణాళికలో ఉంచాడు. అక్కడ ఏమన్నాడంటే రెండు ఎలా చేస్తాండి? చదవండి. 2వ వచనం త్వరగా చదవండి. 27 1:27 ఏం చెబుతున్నా తమ్ముడు? దేవుని స్వరూపం ఉందా వాణిని సూచించను, ఒకటి స్త్రీని గాను. మొట్టమొదటిగా దేవుడు ఆ స్త్రీని చేస్తాడా పురుషుని చేస్తాడా? ఎవరిని చేస్తాడా? దేవుడు స్త్రీని చేస్తాడు. ఆదాం చేస్తాడు, అవ్వం చేస్తాడు. మరి ఇక్కడ స్త్రీ ముందుంది, పురుషుడు వెనకతున్నాడు ఏంటి? ఏమండి? ఒకటి స్త్రీని గాను, రెండవది పురుషుని గాను. అంటే దేవుడి యొక్క ప్రణాళికలో స్త్రీ ఉంది, దేవుడి యొక్క ప్రణాళికలో పురుషుడు ఉన్నాడు. నిర్మాణంలో మాత్రము
దేవుడు ఆదామునే చేస్తాడు. 2 చెప్పలు కూడా దేని స్తోత్రాలు చెల్లించండి. అంటే దేవుడు ప్రణాళికలో స్త్రీ పురుషులు ఉన్నారు. చూడండి, ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏమంటామండి మనము? ఎక్కడికి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు అంటామా, తండ్రితోళ్ళు అంటామా? స్త్రీ పురుషులు అంటారా, పురుష స్త్రీలు అంటారా? కదండి. అంటే సాధారణంగా ఈ స్త్రీలింగం ఉందంటే దేవుడు ప్రణాళికలో స్త్రీ ఉంది, దేవుడు ప్రణాళికలో పురుషుడు అంటే మనందరినీ కూడా దేవుడు తన ప్రణాళిక చొప్పున చేస్తారు కదమ్మా. అయితే ఇప్పుడు చూద్దాం. 6వ దినం నరుని చేశాడు. అన్ని చేసిన తర్వాత 7వ దినం విశ్రమించాడు. కాబట్టి ఇక్కడ మీరు బాగా గమనించవలసిన వారమైన పాయింట్కి వస్తున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడ నిలబడి ఓం అద్భస్యత నమోద్భవస్యాయ నమః ఆత్మోద్భవతి. ఓంకార స్వరూపుడైన దేవుడు ఆకారము లేనివాడు, నిరాకారుడైన వాడు, జలముల మీద అల్లాడుచున్నటువంటి ఆత్మ. ఈ ఆత్మస్వరూపుడైన దేవుడు దివ్యోద్భవస్యనం ఏకత్వత మొదటి దినమున చేసి ధరణో దృశ్యత నమోద్భవ భూమిని ఆకాశమును చేసి అది మంచిదంటిగా చూసి అస్తమయమును ఉదయమును కలుగా మొదటి దినము కలిగెను. ఏమైందమ్మా? ఫస్ట్ డే కదన్నా దినము చేశాడు. 7 దినములు ఒక షార్ట్ లో చెప్తున్నాను, షార్ట్ అండ్ స్వీట్. మొదటి దినము చేశాడు. 7 దినములు ఒక వారం, 2 వారములు ఒక పక్షం, 2 పక్షములు ఒక నెల, 12 నెలలు ఒక సంవత్సరం, 100 సంవత్సరాలు ఒక తరం, 1000 తరములు ఒక యుగం. 1000 తరములు ఏంటండి? ఒక యుగం. మానవుడు అంటున్నాడు, యుగములో వచ్చిన వాడు దేవుడంటే యుగమునకు ముందు తరమ లేదా? తరములో వచ్చిన వాడు దేవుడైతే తరమునకు ముందు సంవత్సరం లేదా? సంవత్సరంలో వచ్చిన వాడు దేవుడైతే సంవత్సరానికి ముందు నెల లేదా? నెలలో ఉన్నవాడు దేవుడైతే నెలకు ముందు పక్షము లేదా? పక్షములో ఉన్నవాడు దేవుడైనట్లయితే పక్షములకు ముందు వారం లేదా? వారములో ఉన్నవాడు దేవుడైతే వారమునికి ముందు దినము లేదా? దినమును సృష్టించిన ఈయన వారు. ఈరోజు చాలా మంది ఈ ప్రపంచంలో అనుకుంటున్నారు, యుగములో వచ్చిన వాడు దేవుడు, తరములో వచ్చిన వాడు దేవుడు, అవతారములో వచ్చిన వాడు దేవుడు. యుగం ఎప్పుడు వచ్చింది? తరం ఎప్పుడు వచ్చింది? అవతారం ఎప్పుడు వచ్చింది? రాజ్యం ఎప్పుడు వచ్చింది? ఈ యొక్క రాజ్య పీఠం ఎప్పుడు వచ్చింది? ఈ అధికారం ఎప్పుడు వచ్చింది? మానవుడు ఒక్కసారైనా గ్రహించాడా? ఋషి తపస్సు చేస్తున్నాడు, యజ్ఞపురుషుడు యజ్ఞాలు చేస్తున్నాడు, సంకీర్తనగాడు సంకీర్తన చేస్తున్నాడు, ముని యాగం చేస్తున్నారు. కానీ మానవుడు ఒక్కడు గ్రహించలేకపోయాడు. ముని దేవుడు అనుకున్నాడు కానీ అతడు ఎవరికి యాగం చేశాడు? సంకీర్తనకాడు దేవుడు అనుకున్నాడు కానీ ఎవరతను సంకీర్తన చేశాడు? యజ్ఞపురుషుడు యజ్ఞం చేసిన దేవుడు అనుకున్నాడు కానీ యజ్ఞపురుషుడు ఎవరు చేశారు? ప్రియమైన భక్తులారా, ఇతడు తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, జగత్తు లేనప్పుడు, సృష్టికి పునాదులు లేనప్పుడు ఓంకారుడే, ఆకారము లేనివాడే, శూన్య ప్రదేశంలో జలముల మీద అల్లాడుచున్నటువంటి ఆత్మ అయిన ఈయన నిజమైన దేవుడు. గట్టిగా చేతులు చెప్పండి. ఈ దేశానికి చెప్పండి, బానిసత్వంతో ఉన్న ఈ దేశానికి నేడు ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవాన్ని చెప్పండి. ఇది స్వతంత్ర దేశంలో బానిసత్వం విడిచి స్వతంత్ర దేవుని కోసం మీరు చక్కగా యువతరమైనటువంటి మీరు మూడు రంగుల జెండాను పట్టుకొని చెప్పండి, దాసత్వంలో విడిచి స్వతంత్రంలోకి రండి. ఆ స్వతంత్రమును కలుగు చేస్తున్న దేవుడు ఆకారము లేనివాడు, నిరాకారుడైన వాడు, ఆత్మస్వరూపుడైన వాడు. ఆత్మస్వరూపుడైన దేవుడు తన ప్రణాళిక చొప్పున మొదటి దినమున చేశాడు. ఆయన దేవుడు. కానీ యుగములో వచ్చిన వాడు దేవుడైతే, తరములో వచ్చిన వాడు దేవుడైతే తరములకు ముందు సంవత్సరానికి ముందు, నెలకు ముందు వస్తాయి. అయితే ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఎస్తేరు గ్రంథం మీరు చూడండి, మీకు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. నీ స్నానాలు ప్రథమ మాసం మొదలుకొని ఆధారని 12 నెలల వరకు అంటాడు. అంత మాత్రమే కాదు ప్రియ వ్యక్తులారా, మీ అమావాస్య నైవేద్యం నా యొద్దకు తేకడి, అవి హేయములు పుట్టించుతున్నాయి అంటాడు. అంత మాత్రమే కాదు ప్రియ వ్యక్తులారా, ఇదే ఎస్తేరు గ్రంథం అంటాడు కదా, త్రిప్రే అన్నటువంటి దినమయందు ప్రారంభం మొదలుకొని శాబాటు అని 11వ నెల వరకు దినమునకును, ప్రతి వారమునకును, ప్రతి 2 దినములకును ఒక పక్షమును భవనముని సృజించిన దేవుడినైనా యెహోవానైనా నేనే. 2 చెప్పలు కూడా మహత్వం. అంత మాత్రమే కాదు, తండ్రి అయిన అబ్రహాం, తండ్రి అయిన ఇస్సాక్, తండ్రి అయిన యాకోబు ద్వారా వచ్చిన సంతానము 12 నామధేయ గోత్రములు బైబిల్ ద్వారా వచ్చాయి, దినములు బైబిల్ ద్వారా వచ్చాయి, పక్షాలు బైబిల్ ద్వారా వచ్చింది, వారములు బైబిల్ ద్వారా వచ్చాయి, నెలలు బైబిల్ ద్వారా వచ్చాయి, సంవత్సరాలు బైబిల్ ద్వారా వచ్చాయి, తరములు, యుగములు సమస్తము కూడా బైబిల్ గ్రంథములో లేనిదంటూ ఏది ఈ ప్రపంచంలో లేదు. గట్టిగా చెప్పకూడదు. స్తోత్రం చెల్లించారు. ఇవన్నీ కూడా వేద గ్రంథముల ద్వారా నేను పరీక్షించి, పరిశీలన చేసి, పరిశోధించి, అన్వేషణలో నేను గుర్తించాను. నాకెవరు క్రీస్తుని గురించి కానీ గ్రంథము కోసం బోధించలేదు. కానీ నా అన్వేషణ చేస్తూ 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 వచ్చినప్పుడు నాకు కలిగింది ఏంటంటే, అవతారంలో వచ్చిన వారు, యుగములో వచ్చిన వారు వీరు ఎవరంటే సత్ప్రవర్తన, సత్క్రియ, సద్భవతే మోక్షోద్భవశీనం. సత్ప్రవర్తన, సత్ అంటే మంచి ప్రవర్తన అనబడి,
సత్క్రియ, సత్ అంటే మంచి, క్రియ అనగా పని, సద్భవతే, సద్ అనగా మంచి, భవత అనగా భక్తి. మంచి భక్తిపరుడు, యుగ పురుషులు, అవతార పురుషులు, మహానుభావులు, వారు చెడ్డవారు మాత్రమే కాదు. గట్టిగా చప్పటి కూడా దేని స్తోత్రాలు చెల్లించండి. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సత్ చక్రవర్తి, మంచి రాజు, తత్ప్రవర్తన, మంచి నడవడి నచ్చాడు. తద్భవతి, భద్రాచలంలో భక్తుడు. చాలా మంది వారు సైతాన్ని వీరు సైతం అంటారు. వీరందరూ యుగ పురుషులు, అవతార పురుషులు, సత్ప్రవర్తన కలిగిన మహానుభావులు. గాని రక్షకుడు ఒక్కడే. ప్రతి హిందూ టెంపుల్లో రాయబడింది ఏంటో సమా, రక్షితో రక్షత. ప్రతి హిందూ టెంపుల్లో చూడండి. ఇంకొక మాటలో చెప్పాలంటే ధర్మో రక్షితో రక్షత. 4 పాదాల మీద ఉన్న ఈ ధర్మాన్ని కాపాడడానికి ధర్మశాస్త్రము దేన్ని చేయదానికపోయినో దాన్ని రక్షించిన వారు ఒక్కడే రక్షకుడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. గట్టిగా చెప్పకూడదని స్తోత్రాచరించాలి. ప్రియమైన భక్తులారా, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని నా అన్వేషణలోని నేను మొట్టమొదటిగా యేసు నా పాపుల రక్షగా నేను అంగీకరించాను. కూర్చొని బ్రదర్. అంటే ఈ లోకంలో ఉన్న వారు యుగ పురుషులు, అవతార పురుషులు. యేసుక్రీస్తు ఒకరే రక్షితో రక్షత. నా పాపము నుంచి, నా శాపము నుంచి నన్ను విడిపించినటువంటి నా రక్షకుడు. నా తండ్రి గారు ఇప్పుడు అనుకునేవారు ఏమనంటే, జన్మ పాపి కర్మ పాపి స్వామి, జన్మతో పాపిని కర్మతో పాపిని. జన్మ కర్మ పాపనైన నాలోనికి పాపుల రక్షణ యేసుక్రీస్తు వారు నాకు కావాలని చెప్పి అప్పుడు యేసుక్రీస్తుని నా పాపుల రక్షకుడిగా, నా స్వంత రక్షకుడిగా 1997 నవంబర్ 14వ తేదీన యేసుక్రీస్తుని నా స్వంత రక్షకుడిగా అంగీకరించాను. దేవునికి స్తోత్రాచరించుకుందాం. యేసు నీవెవరో కాదు కానీ నా పాపుల రక్షకుడనైనా, నా పాపుల రక్షకుడని. యేసు నా పాపాల కోసమే కపాలమనబని గులుగుతాలో నా కోసం ప్రాణం విడిచిపెట్టి మరణమును జయించి తిరిగి లేచి ఏకైక రక్షకుడు అని యేసుక్రీస్తును నా పాపుల రక్షకుడిగా, నా ఏకైక దేవుడిగా యేసుక్రీస్తును నా హృదయంలో స్వీకరించాను. 2 చెప్పటి కూడా దేని స్తోత్రాచరించుకుందాం. ఆ దినము నా కుటుంబం బహిష్కరించింది, నా తల్లిదండ్రులను వెలివేస్తారు, నా రక్త సముద్రం తృణీకరించారు. అయినప్పటికీ కూడా ప్రభా నీవుంటే నాకు చాలు అనుకొని యేసుక్రీస్తు నా స్వంత రక్షగా అంగీకరించాను. యేసుక్రీస్తు యొక్క సువార్తను నా భుజంలో తీసుకొని ఒక సువార్తికుడిగా పనిచేయించున్నాను. నా కోసం, నా కుటుంబం కోసం మీ అందరూ ప్రార్థన చేయాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ మీ యొద్ద నుంచి సెలవు తీసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.